నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నవాహనికా దీక్షగా చేపట్టిన శ్రీ సుదర్శన యాగం మహాపూర్ణాహుతికి తరలివచ్చిన భక్తులు. సర్వజన హితం కోసం పరమేశ్వర స్వరూపమైన వేదరక్షణ వేదపోషణ విస్తృతం కావాలి. వేద పండితులు పార్థసారథి శర్మ. రోటరీ వైకుంఠపురం సభ్యులు సామాజిక సేవల స్ఫూర్తిదాయకం. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్వి రామప్రసాద్. ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క విలువ గౌరవాన్ని గుర్తెరిగి అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియలో బిఎల్ఏలు క్రియాశీలకంగా వ్యవహరించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ సూచించారు. తెనాలి ఐతానగర్ 1-2 వార్డుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొనసాగుతున్న ఓటర్ల సర్వే కార్యక్రమాన్ని గురువారం ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన బిఎల్ఏలకు పలు సూచనలు చేశారు. సర్వే విధానంలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బిఎల్ఓలకు సహకారం అందిస్తూ అర్హత గల యువతను ఓటర్గా నమోదు చేయాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పౌరుడికి ఉన్న గుర్తింపు ఓటు హక్కని, ఓటు విలువను గౌరవాన్ని తెలుసుకోవాలని అన్నారు. ఆయా డోర్ నెంబర్ల ప్రకారం ఆ ఇంట్లో ఉన్న సభ్యులందరూ ఓటర్లుగా ఉన్నారా, తొలగించాల్సిన ఓట్లు ఉన్నాయా, చేర్చాల్సిన కొత్త ఓట్లు ఉన్నాయా అనేది పూర్తి అవగాహనతో బిఎల్ఓలకు సహకారంగా బిఎల్ఏలు ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఓటర్ల సర్వే అంశాన్ని బాధ్యతాయుతంగా చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు నన్నపనేని సుధాకర్, ఈదర వెంకట పూర్ణచంద్, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, జోనాదుల మహేష్, పర్చూరి రమ్య, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, డాక్టర్ వేమూరి శాసగిరిరావు, కొండ రమాదేవి, కేసన కోటేశ్వరరావు, ఫణిదపు దుర్గా తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఎవరైతే ఓట్లు నమోదు చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారో 2002 ఓటర్ లిస్టు, ఆ తర్వాత లేటెస్ట్గా ఉన్నటువంటి ఓటర్ లిస్టు రెండింటిని శంకర్నాయ చేసుకొని లేని ఓట్లు తీసివేస్తూ, అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన ఫామ్ ఏదైతే ప్రింటెడ్ ఫామ్లో ఆ ఓటర్ లిస్ట్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన ఏదైతే పైన ఎస్ఆర్ నెంబరు, అదేవిధంగా పేరు, మిగతా మన కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఫిమేలు మేలు, లేటెస్ట్ ఫోటో ఇవన్నీ కూడా చేసి సిగ్నేచర్తో కూడినటువంటి ఫామ్స్ని కలెక్ట్ చేసి మన బిఎల్ఓస్తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ప్రప్రదంగా ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క ఉపయోగం, ఓటు యొక్క విలువ, ఓటు యొక్క గౌరవం, ఈ సమాజాన్ని మనం రాజ్యాంగబద్ధంగా కాపాడుకోవాలంటే ఓటు ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆ ఓటు విలువ, ఓటుని వినియోగించుకోవడం అనేది తెలియాలి. అందుకనే ప్రత్యేకంగా ఆ ఓటర్ లిస్టులో కూడా చనిపోయిన పేర్లు కానీ తప్పులు ఉంటే కానీ వాటిలన్నింటినీ సరిదిద్దుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఓటరుగా ఎవరైతే ఈ భారతదేశంలో, మరి ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే ఉన్నామో భారతీయుడిగా వాళ్ళందరి ఓట్లు నమోదు చేసే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కూడా ఒక ప్రధానమైనటువంటి బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశవైపు ఈ ఓటర్లని నమోదు చేసే కార్యక్రమంలో పాల్గొంటుంది. ప్రత్యేకంగా ప్రతి ఒక్క ఓటరు కూడా ఓటర్గా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మరి ప్రత్యేకంగా 1-2 వార్డుల్లో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నవాహనికా దీక్షగా మొదలైన శ్రీ లక్ష్మీనారాయణ సహిత శ్రీ సుదర్శన యాగ మహోత్సవం మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిసింది. విశేషంగా భక్తులు పాల్గొని యజ్ఞ ప్రసాదాన్ని స్వీకరించారు. స్థానిక రామలింగేశ్వరపేట తోటవారి వీధి 2 చివరగల పాత విజయ కాన్వెంట్ ప్రాంగణం వేదికగా ఆధ్యాత్మిక సేవకులు వేమూరు విజయభాస్కర్ పర్యవేక్షణలో ఈ నెల 17వ తేదీన ప్రారంభమైన శ్రీ సుదర్శన యాగం ఎన్నో విశిష్టతలను సంతరించుకుంది. 21 మంది ఋత్వికులు, అతిపెద్ద యజ్ఞశాల, 7 హోమకుండాలతో 9 రోజుల భక్తి శ్రద్ధలతో శ్రీ వైఖానస అగమప్తంగా వేదాంతం నాగమారుతి యజ్ఞిక బ్రహ్మగా యజ్ఞకృతు కొనసాగింది. శ్రీ సుదర్శన చక్రానికి అభిషేకం, సూర్య నమస్కారాలు, నవగ్రహ మంటపారాధన, ప్రతిరోజు సాయంత్రం మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వినిమయ కార్యక్రమాలతో భక్తులను విశేషంగా ఆకట్టుకున్న శ్రీ సుదర్శన యాగం గురువారం నిర్వహించిన సప్తహోమకుండ పూర్ణాహుతి వేమూరి విజయభాస్కర్ దంపతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ ప్రాధాన్యతను వేదాంతం నాగమారుతి వివరించగా
వేమూరి విజయభాస్కర్ మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం తలపెట్టిన మహాయజ్ఞం సంతృప్తిగా ముగియడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంఎస్ శాస్త్రి, సత్యం, విశేషంగా భక్తులు పాల్గొని యజ్ఞ ప్రసాదాన్ని స్వీకరించారు. భగవంతుడి యొక్క ప్రేరణతో ఈ కార్యక్రమం సంకల్పించబడింది. 9 రోజులు జరగనున్నటువంటిది ఇటీవల కాలంలో లేదు. చాలా కష్టమైనది 9 రోజులు నిర్వహించడం అంటే. అలాంటిది స్వామివారి కృపతో, మా తల్లి రాయరాజేశ్వరమ్మ కృపతో యాగం చాలా వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం చక్కగా యథావిధిగా చేయించారు. ఋత్విక్కులు, మా బ్రహ్మగారు. ఈ కార్యక్రమం ఇవాళ వచ్చిన వాళ్ళందరూ అదృష్టవంతులే. ఇది చూడటం, ఇంతటి యజ్ఞశాల ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు రాబో కాలంలో చూడరు. అంతవరకు ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి ఈ అవకాశం వచ్చింది సద్వినియోగం చేసుకున్న వాళ్ళందరూ ధన్యులు. వాళ్ళందరికీ స్వామివారు లక్ష్మీనారాయణ స్వామి, సుదర్శన స్వామి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనోమని మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. వైఖానస భగవత్శాస్త్రోక్తంగా 9 రోజుల దీక్షతో శ్రీ లక్ష్మీనారాయణ సుదర్శన యాగం ఎంతో వైభవంగా సంపూర్ణమవుతోంది. ఈ రోజున స్వామివారికి సర్వకుండాల్లో కూడా పూర్ణావతి అంతహోమంతో ఈ యాగం సంపూర్ణమవుతుంది. ఈ కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో యజమానులుగా పీటల మీద కూర్చొని లోకక్షేమం కోసం వేమూరి విజయభాస్కర్ గారి దంపతులు, సీతాదేవి గారు ధర్మపత్ని సమేతలు ఎంతో వైభవంగా జరిపించారు. వారికి సహకరించినటువంటి మిత్రులకి సత్యనారాయణ గారికి అందరికీ కూడా శ్రీ లక్ష్మీనారాయణ సుదర్శన స్వామివారి పరిపూర్ణ కృపా కటాక్షాలని భగవదాశిస్సులుగా ఆచార్యవర్గం తరఫున అందజేస్తూ ఉన్నాం. తెనాలి పట్టణం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, తద్వారా రాష్ట్రం, దేశం కూడా సస్యశ్యామంగా ఉండాలని జరిపేటువంటి ఈ మహోత్తమ యాగంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పేరున స్వామివారి ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఈ రోజున ఉదయం నుంచి విష్ణుసేన పూజ, పుణ్యాహవాచనం, స్వామివారి సుప్రభాత సేవ, తదనంతరం విశేష హోమాది కార్యక్రమ లక్ష్మీనారాయణ సుదర్శన యాగం, తదనంతరం స్వామివారికి అభిజిత్ లగ్నంలో పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం ఈ యొక్క స్వామివారి యొక్క కుంభాన్ని అంతా కూడా అవబృత స్నాన రూపంలో శక్తిని అంతా కూడా యజమానికి ధారపోసి తద్వారా జనాలందరికీ కూడా ప్రోక్షణ చేయడం జరుగుతుంది. తదనంతరం మహదాశీర్వచనంతో విజయభాస్కర్ గారిని ఆశీర్వదించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా స్వామివారి దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి తరించవలసిన తెలియజేస్తున్నాం. లోక కళ్యాణార్థం ఈ లక్ష్మీనారాయణ యజ్ఞం అనేది జరిగింది. ఇది సంకల్ప బలంతోనే జరిగింది. ఎందుకంటే అనారోగ్యంగా ఉన్న శ్రీ వేమూరి విజయభాస్కర్ గారు దంపతి సమేతంగా ఈ యజ్ఞం చేయటం అనేటువంటిది, దట్టు లోక కళ్యాణార్థం ఈ యజ్ఞాలు జరిగింది. ఈ యజ్ఞాలు నేను ఇంతవరకు ఇంత బాగా చేసినటువంటి యజ్ఞాన్ని నేను చూడలేదు. ఈ వచ్చినటువంటి వాళ్ళు, ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళ యొక్క జన్మ ధన్యమైపోయిందని చెప్పుకోవచ్చు. అందరికీ కూడా ఈ యాగఫలం సిద్ధించాలని, దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. వేద మంత్రాలు పారాయణ ద్వారా మనసు ఏకాగ్రత, ధ్యాన స్థితి కలుగుతాయని ప్రముఖ యజుర్వేద పండితులు మెట్టా పార్థసారథి శర్మ పేర్కొన్నారు. గురువారం స్థానిక మారిసిపేటలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి కళ్యాణ మండపంలో పండిత ఆమంచు సీతారామాంజనేయుల శాస్త్రి అధ్యక్షతన వేద సభ నిర్వహించారు. సభలోని అమరావతి ప్రాంతంలోని ఎండ్రాయ్ వేద పాఠశాలకు చెందిన 60 మంది యజుర్వేద అధ్యయన విద్యార్థులు వేద పఠనం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన పార్థసారథి శర్మ మాట్లాడుతూ వేదత్వాన్ని ద్వారా నెగిటివ్ ఎనర్జీపై సుఖశాంతులు కలుగుతాయన్నారు. ఋగ్వేదం, యజుర్వేదాలలో అంతటి శక్తి ఉన్నదని పేర్కొన్నారు. వేద మంత్రాలు భగవత్ అనుగ్రహంతో ఉద్భవిస్తాయని, వాటి ద్వారా సుఖశాంతులు కలుగుతాయని అన్నారు. వేద సభల ఏర్పాటు వల్ల సమాజానికి హితం కలుగుతుందని, వేదం అంటేనే జ్ఞానమని, ఆ జ్ఞానాన్ని మళ్లీ పారాయణం చేయడం ద్వారా లోకానికి హితం కలుగుతుందన్నారు. సీతారామాంజనేయ శాస్త్రి మాట్లాడుతూ వేద సభల నిర్వహణ ద్వారా ధర్మం, నీతి నిలబడతాయని, ఈది బాధలు తొలగిపోతాయని పేర్కొన్నారు. వేద పాఠశాల అధ్యాపకులు ఘంటసాల మణికంఠ శర్మ మాట్లాడుతూ వేద సభల నిర్వహణ ద్వారా అశ్వమేధ యాగ ఫలితం కలుగుతుందని వివరించారు. కార్యక్రమంలో పండితులు ఘంటసాల చంద్రమౌళి శాస్త్రి, చిట్టి యజ్ఞ, నారాయణ, చిలుకూరి సుబ్బారావు, పలువురు వేద పండితులు పాల్గొన్నారు. పండితులను, వేద విద్యార్థులను సీతారామాంజనేయ స్వామి ఘనంగా సత్కరించారు. వేద సభ ఏర్పాటు చేద్దామని సంకల్పం చేశాము. దీనికి అమరావతి దగ్గర ఉన్నటువంటి ఎండ్రాయి గ్రామం నుంచి ఘంటసాల వారి వేద పాఠశాల నుంచి విద్యార్థులంతా వచ్చారు. దాదాపు 60 మంది ఇక్కడ స్మార్థం నేర్చుకుంటున్నారు.
అలాగే 40 మంది వేదన నేర్చుకుంటున్నారు. ఒక్క ఈ పాఠశాలలోనే 100 మంది విద్యార్థులు ఉండి కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ విద్యార్థులందరికీ కూడా స్మారతం కానీ వేదం కానీ అధ్యాపకం చేసేవారు ఘంటసాల మణికంఠని వాడు అతను విద్యార్థులకి అధ్యాపకుడిగా ఉండి ఈ విద్యార్థులందరినీ కూడా అతనే తయారు చేస్తున్నాడు. మా కార్యక్రమానికి ప్రధానంగా మేము చెప్పంగానే వచ్చి ఈ వేద సభని నిర్విఘ్నంగా పూర్తి చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ వేదం గురించి ఈ వేద సభని నిర్వహించడం మూలంగా సమాజానికి జరిగే హితవు గురించి మా స్వామి చెబుతారు, పార్థసారథి గారు. ఈ జగత్తులో పరమేశ్వరుడికి ఉండేటువంటి ఒకే స్వరూపం వేదం ఉంది. వేద శివో వేద వేదాధ్యాయీ సదాశివ అని మనకి పెద్దలు చెప్పారు. అంటే సాక్షాత్తు వేదము అనేటువంటిది పరమేశ్వర స్వరూపము అని. ఈ వేదాన్ని ఎవరైతే రక్షణ చేస్తారో, ఎవరైతే పోషిస్తారో వాటి కుటుంబాలన్నీ వృద్ధిలోకి వస్తాయి అని మన పెద్దలు చెప్పారు. ఈ కాలంలో, ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో వేదాధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా తగ్గుతూ ఉన్నది. ఈ లోకానికి అసలు క్షేమం కలిగించేటువంటి విషయం కాదు. ఎక్కడైతే వేద రక్షణ, వేద పోషణ జరుగుతూ ఉంటాయో ఆ కుటుంబాలు, ఆ గ్రామము, ఆ రాష్ట్రము అదంతా బాగా సస్యశ్యామలంగా ఉంటుంది అని మన మహర్షుల వాక్కు. అందున వేదంలో అర్థం తపస్, సత్యం తపస్, శృతం తపః, వేదాన్ని వినడం కూడా తపస్సే అని చెప్పారు. కాబట్టి మనం కుటుంబాలన్నీ వృద్ధిలోకి రావాలన్నా, ఈ గ్రామము, ఈ పట్టణము, ఈ రాష్ట్రము అంతా వృద్ధిలోకి రావాలి అంటే ఎక్కడైతే ధర్మ పోషణ, ధర్మస్వరూపమైనటువంటి వేద పోషణ జరుగుతూ ఉంటాయో అవన్నీ మంచి వృద్ధిలోకి వస్తాయి అని చెప్పారు. ఇవాళ ఇక్కడ అనేక మంది విద్యార్థులు వారి వారి సొంత గ్రామాల నుంచి ఒక పాఠశాలలో వీళ్ళందరూ కూడా అధ్యయనం చేస్తూ వారి గురువుగారితో పాటు ఈ సమక్షానికి వచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా వేదపారాయణ చేద్దామనేటువంటి సంకల్పం కలిగి మనందరికీ వేదపారాయణ వల్ల కలిగేటువంటి సుకృత యోగాన్ని మనందరికీ కూడా కలగజేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా వేద రక్షణ కోసం వారి వారి సంకల్పం చేసుకుని ఎక్కడైతే వేద పోషణ, వేద రక్షణ జరుగుతూ ఉంటాయో దానికి మనవంతుగా మనం కూడా సహకారం అందించి ఈ ధర్మం నిలబడడానికి, ఈ ధర్మం వల్ల రాష్ట్రం అంతా బాగుండడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి అని కోరుకుంటూ నమస్కారం. రోటరీ వైకుంఠపురం ద్వారా చేపట్టే సామాజిక సేవలు స్ఫూర్తిదాయకమని రోటరీ జిల్లా గవర్నర్ సోమవరపు వెంకటరామప్రసాద్ క్లబ్ సభ్యులను అభినందించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, రోటరీ క్లబ్ ఆఫ్ డెక్కన్ హైదరాబాద్ వారి సహకారంతో డైరీ ప్రాజెక్టు కింద సోమసుందరపాలెంలోని శ్మశాన వాటికలో దహన ప్లాట్ఫామ్ ను గురువారం రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ సోమవరపు వెంకటరామప్రసాద్ ప్రారంభించారు. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్వి రాంప్రసాద్, అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుకు సహకరించిన డక్కన్ క్లబ్ డైర్ ప్రాజెక్టు చైర్మన్ త్రిపురనేని మురళి, డెక్కన్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. క్లబ్ డిస్ట్రిక్ట్ కేబినెట్ కన్నెగంటి మురళీకృష్ణ, గ్రామ పెద్దలు కేసన హనుమంతరావు, వాగా వీరాంజనేయులు, కేసన అచ్యుతరామయ్య, వాగా అర్జున్, జొన్న బాలశంకర్, క్లబ్ సభ్యులు ఈదర శ్రీనివాసరావు, గుమ్మడి సరోజ్బాబు, కొల్లి రాజేంద్ర ప్రసాద్, రాజశేఖర రెడ్డి, ఆలపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి ముఖ్య కార్యక్రమాన్ని చేపట్టి సోమసుందరపాలెంకి అనుకూలంగా వాళ్ళకి సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇది ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్యంగా డేర్ ప్రాజెక్టు డేర్ చైర్మన్ అయినటువంటి త్రిపురనేని మురళి గారికి, అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ డెక్కన్ రొటేరియన్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి తెనాలి వైకుంఠపురం రొటేరియన్ని అభినందిస్తూ ఇంకా ఎన్నో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలని, ఈ కార్యక్రమాలు చేపట్టినప్పుడు దీన్ని చూసినటువంటి తెనాలి పట్టణ ప్రజలు స్ఫూర్తి పొంది వారు కూడా రోటరీ క్లబ్లో జాయిన్ అవుతారని ఆశిస్తూ ఈరోజు సోమసుందరపాలెంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో ఈ శ్మశానంలో క్లీన్ సెట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి డక్కన్ క్లబ్ వాళ్ళ ఆధ్వర్యంలో డైర్ ప్రాజెక్ట్ కింద మొత్తం టోటల్గా 1,50,000 రూపాయలు దీనికి ఎస్టిమేషన్ ఇస్తే 1,15,000 రూపాయలు డైర్ ప్రాజెక్ట్ కింద డక్కన్ క్లబ్ వాళ్ళు ఇచ్చారు. దానికి మా క్లబ్ తరఫున, అలాగే సోమసుందరపాలెం ప్రజల తరఫున, అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఇది పెట్టడం వలన ఏంటంటే మనకి పర్యావరణానికి కూడా కొంత మేలు జరుగుతుంది. మామూలుగా పుల్లలు అయితే ఎక్కువ పుల్లలు పెట్టి తగలబెట్టాల్సి వచ్చి ఉంటుంది శవాన్ని. ఇదైతే తక్కువ పుల్లలతోటి త్వరగా తగలబట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే దీనివల్ల ఏంటంటే పొగ కూడా తక్కువ రావడం జరుగుతుంది. ఈ పొగ తక్కువ రావడం వలన మనం ఏదో మనకి తెలియకపోయినా కానీ ఎన్విరాన్మెంట్ పరంగా కొంత సేవ చేసిన వాళ్ళు అవుతామనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ టేకప్ చేయటం,
అలాగే ఈ ఊరికి చెందినటువంటి కేసన కోటేశ్వరరావు గారు మా క్లబ్ సభ్యులను అడగటం, తర్వాత మేము మా డీజీ గారి సలహాతోటి డేర్ ప్రాజెక్ట్ కింద దీన్ని మేము శాంక్షన్ చేయించుకోవటం, ఇది పూర్తి చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా సంవత్సరపాలెం, నేను గ్రామ పార్టీ అధ్యక్షుడిని. మా గ్రామానికి ఇది శ్మశాన వాటికి కాల్చేది కావాలంటే కేసన కోటేశ్వరరావు ఆధ్వర్యంలో క్లబ్ వాళ్ళని కనుక్కొని వాళ్ళు స్పందించి మాకు త్వరగా చేశారు కాబట్టి వారికి మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పరిసర ప్రాంతంలో ఉన్న సోమసుందరపాలెంలో వారి శ్మశాన వాటికలో దహనం చేసుకోవటానికి ఆ కిల్ షెడ్ని ఏర్పాటు చేయడానికి దక్కన్ క్లబ్ వారిని అడిగిన వెంటనే వాళ్ళ డేర్ ప్రాజెక్ట్ చైర్మన్ మురళి గారు ఎమ్మటే ఒప్పుకొని మాకు ఈ ప్రాజెక్ట్ ఇవ్వటం, దానికి సహకరించిన మా గవర్నర్ రాంప్రసాద్ గారికి, అట్లాగే ఆ కార్యక్రమానికి దగ్గరుండి చూసిన ఈ పట్టణ ప్రజలకు, ఈరోజు ఇక్కడ పచ్చదనానికి ఇందిగా ఇక్కడ చెట్లు నాటడానికి కూడా సహకరించారు ఈ సోమసుందరపాలెం గ్రామ ప్రజలు. ఈ గ్రామ ప్రజలకు కూడా ఇందు మూలంగా మనం కృతజ్ఞతలు చేసుకోవాల్సి వస్తుంది. ఛత్రపతి శివాజీ పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 28న చేపట్టే బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని టీడీపీ బీసీ విభాగం పట్టణ అధ్యక్షులు ఫణిదపు దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. శ్రీ ఛత్రపతి శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బైక్ ర్యాలీ ప్రచార కరపత్రాలను గురువారం మార్కెట్ సెంటర్ లో టీడీపీ పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు ఫణిదపు దుర్గా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దుర్గా మాట్లాడుతూ తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి శివాజీ చౌక్ వరకు ఏర్పాటు చేసిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ బైక్ ర్యాలీని జయప్రదం చేసేందుకు తెనాలి నియోజకవర్గ పరిసర ప్రాంత యువకులు, మేధావులు, ప్రముఖులు, మహిళలు అందరూ పాల్గొనాలని, ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ ధర్మం కోసం చేసిన త్యాగాలను వివరించారు. ఛత్రపతి శివాజీ స్మారక సమితి కార్యనిర్వహణ అధ్యక్షులు మైలా హరికృష్ణ మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం తెనాలి మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి ప్రారంభమయ్యే ర్యాలీకి ముఖ్య అతిథిగా బీసీవై పార్టీ వ్యవస్థాపకులు బోడే రామచంద్ర యాదవ్, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతాల సురేష్, తెలంగాణ హిందూ ధర్మరక్ష సంస్థ అధ్యక్షులు చీకోటి ప్రవీణ్ అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ స్మారక సమితి కమిటీ సభ్యులు చీమల దిన్నె విజయ్, పోతర్లంక చైతన్య, రాజోల సాయిరాం, తాడిమైన సాయి కోటేశ్వరరావు, ఆరాధ్యుల అంకమరావు, బంటి, మైల నాగార్జున, బాలకృష్ణ, గోపాల్, తాడివక శివసాయి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. హిందూ తత్వంలో ఉన్నామన్న, పూర్తిగా పరుల్ని, ఇతరుల్ని ప్రేమిస్తున్నా, సహాయం చేస్తున్నా, వాటన్నిటికీ బీజం వేసిన వ్యక్తి ఛత్రపతి శివాజీ గారు అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, గత 60 సంవత్సరాల నుంచి ఛత్రపతి శివాజీ గారి యొక్క పట్టాభిషేకం దినోత్సవాన్ని పురస్కరించుకొని హిందూ సామ్రాజ్యవాద దినోత్సవంగా మనం కూడా అందరూ కూడా జరుపుకుంటాము. అదేవిధంగా ఈ నెల 28వ తారీఖున ఆదివారం సాయంత్రం మన తెనాలి నియోజకవర్గంలోని మార్కెట్ యార్డు నుంచి ఛత్రపతి శివాజీ గారి యొక్క పట్టాభిషేకం దినోత్సవం పురస్కరించుకొని అత్యంత శోభయాత్ర ప్రారంభమవును. దీనిలో హిందూ భావజాలం కలిగిన వారు, అదేవిధంగా అనేక ధార్మిక సంఘాలు, పూర్తిగా సమానత్వం పాటించేవారు అందరూ కూడా ఈ బైక్ ర్యాలీలో పాల్గొని ఈ యొక్క యాత్రను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. తెనాలి మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి శివాజీ చౌక్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం వరకు ఈ యొక్క భారీ బైక్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ముఖ్య అతిథులుగా బీసీవై పార్టీ భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు, అదేవిధంగా హిందూ ధర్మరక్ష ఫౌండేషన్ చైర్మన్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్, అదేవిధంగా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పంతాల సురేష్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాలకి కులాలకు అతీతంగా హిందువులందరూ సంఘటితం అవడం కోసం, హిందువులంతా ఒకటే అనే ఒక నినాదం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఎన్నో త్యాగాల ఫలితమే ఈ రోజున ఈ హిందూ సామ్రాజ్య దినోత్సవం. కావున వారి యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, భావితరాలకు కూడా వీటి గురించి తెలియాలని చెప్పే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క ర్యాలీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున యువకులందరూ, తెనాలి పరిసర ప్రాంత యువకులు, పెద్దలు, అదేవిధంగా విద్యావంతులు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. నిస్సహాయుల విద్యా అవసరాలు తీర్చడం ఓ బాధ్యతగా భావించిన యంగ్ జనరేషన్ టీం ఈ విద్యా సంవత్సరం కూడా తమ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. పట్టణానికి చెందిన నిరుపేద కుటుంబంలోని మహేష్ బిందుశ్రీ విద్యా అవసరాలకు తల్లిదండ్రులు యంగ్ జనరేషన్ టీం సాయం కోరగా గత సంవత్సరం నెహ్రూ నికేతన్లో చదివేందుకు నగదు సాయం చేశారు.
అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం ఆ ఇద్దరు చిన్నారుల మొదటి విడత ఫీజు 10,000 రూపాయలు గురువారం స్కూల్ ప్రాంగణంలో చిన్నారుల తల్లి లక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా యంగ్ జనరేషన్ టీం వ్యవస్థాపక చైర్మన్ షేక్ సాదిక్ మాట్లాడుతూ గత సంవత్సరం మహేష్ కు కరెంట్ షాక్ వలన చేయికి గాయమైందని, ఆ సమయంలో ఆ కుటుంబ పరిస్థితి గమనించి పిల్లల చదువుకు అండగా ఉంటామని ఇచ్చిన భరోసా మేరకు వారి విద్యా అవసరాలు తీర్చడంలో భాగంగా ఈ సంవత్సరం మొదటి విడత ఫీజు 10,000 చెల్లించామని, భవిష్యత్తులోనూ తమ ద్వారా వారి విద్యా అవసరం తీర్చడం జరుగుతుందన్నారు. తమ నిస్సహాయ పరిస్థితి తెలుసుకుని తన పిల్లలకు ఫీజులు చెల్లించేందుకు యంగ్ జనరేషన్ టీంకు చిన్నారుల తల్లి లక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ స్కూల్లో మహేష్ అలానే బిందుశ్రీ ఇద్దరు పిల్లలు మరి గత సంవత్సరం నుంచి మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలోనే ఈ ఇద్దరు పిల్లల్ని చదివించడం జరుగుతుంది. మరి అలానే ఈ సంవత్సరం కూడా వాళ్ళ చదువు బాధ్యత మొత్తం మా తరపున తీసుకుంటామని వాళ్ళకి మాట ఇచ్చి ఈరోజు వాళ్ళ ఫస్ట్ టర్మ్ ఫీజుగా ఒక 10,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరి ఇలానే రానున్న రోజుల్లో కూడా ఈ మహేష్ బిందుశ్రీ ఇద్దరికీ మా తరపున తోడుంటామని, వాళ్ళకి ఎటువంటి అవసరం ఉన్నా సరే మా యంగ్ జనరేషన్ టీం తోడుండి వాళ్ళకి సాయం చేస్తుందని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్తే అండి. నా పేరు లక్ష్మి. మా బాబు మహేష్ పోయిన సంవత్సరం బాబుకి 23లో కరెంట్ షాక్ కొట్టింది. పోయిన సంవత్సరం అంతా యంగ్ జనరేషన్ టీం వాళ్ళు ముందుకు వచ్చి మా బాబుని చదివించారు, పాపని చదివించారు. ఈ సంవత్సరం కూడా వాళ్ళే చదివిస్తామని ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ. వైసీపీ నాయకులు జలగం రామకృష్ణ జన్మదినోత్సవాన్ని వారి మిత్రమండలి సేవా కార్యక్రమంతో నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ప్రాంగణంలో గురువారం వైసీపీ నాయకులు జలగం రామకృష్ణ జన్మదినోత్సవాన్ని షేక్ మస్తాన్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అన్నదాన సేవలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు తట్టుకుల అశోక్ యాదవ్, పెసరలంక రమణ, రఘురాం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జలగం రామకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దాతల సహకారంతో నిత్యాన్నదాన సేవలు చేస్తూ శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి సహకారం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం అన్నార్థులైన నిరాధారులకు అన్నదాన సేవలు ప్రారంభించారు. కార్యక్రమంలో రాజేష్ చిన్న సేవాతం సమితి సభ్యులు పాల్గొన్నారు. శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో దాదాపు 8 సంవత్సరాల నుంచి నిత్యం జరుగుతూనే ఉంది. అట్లాగే మరి ఈరోజు మా మిత్రుడు సోదరుడు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు ట్రేడ్ యూనియన్ కూడా చేశాడు మూడు జిల్లాలకి. జలగం రామకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మరి మిత్రులంతా కలిసి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. దాదాపుగా ప్రతి నెలలో 2-3 సార్లు ఈ కార్యక్రమం వస్తానన్నాం, అందరికీ చెబుతా ఉన్నాం. మళ్ళీ తెనాలి నియోజకవర్గంలో పుట్టినరోజు కానీ వాళ్ళ కుటుంబంలో ఏ వేడుకలు ఉన్నా కానీ ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయండి అని చెప్తూనే ఉన్నాం. అట్లాగే మా గురువుగారు, మా బాస్ అంటే నేను ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు, చెబుతూ ఉంటారు. ఇట్లాంటి సేవతో పాటు విద్యాదానం కూడా చేయండి, ప్రతి కుటుంబంలో ఒక మనిషికి విద్యాదానం చేయండి అని చెబుతూ ఉంటారు. ఆ విద్యా దానం చేయడం వల్ల వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళు మరి అత్యున్నత అధికారంలోకి వెళ్ళడం కానీ ఏదో ఒక స్థానంలో అభివృద్ధి చెంది మన పేరు చిరస్థాయి నిలవి చేసుకుంటారు. కాబట్టి అట్లాంటి సేవా కార్యక్రమం నేను చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. మన మిత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మన జలగం రామకృష్ణ గారి జన్మదిన వేడుకలు రైల్వే స్టేషన్ దగ్గర శివలింగ భక్త బృందం సేవా సమితి రైల్వే స్టేషన్ అన్నదానం జరుగుతుంది. జలగం రామకృష్ణ గారి పుట్టిన సందర్భంగా మిత్రులు ప్రసంగ రమణ గారు అట్లాగే మిత్ర బృందం అందరం కలిసి జలగం రామకృష్ణ గారి జన్మదిన వేడుకలు ఇక్కడ ఘనంగా జరుగుతున్నాయి. అట్లాగే నూరేళ్లు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని జలగం రామకృష్ణ మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నత జీవితంలో మంచి భవిష్యత్తు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మా గురువు గారైన శ్రీ జలగం రామకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా అశోక్ అన్న, మస్తాన్, రఘురాం అన్న, చిన్ని, రాజేష్ అన్న అందరి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ దగ్గర శివలింగ భక్త వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయటం చాలా సంతోషకరంగా ఉంది. మా గురువుగారు నిండు నూరేళ్లు ఆ పరమేశ్వర ఆశీస్సులతో అష్టైశ్వర్యాలతో ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని ఆ భగవంతుని కోరుకుంటూ మా అన్న జలగం రామకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రపంచ పూజితుడు మహాత్మా గాంధీజీ అంటూ నిత్య స్మరణ చేస్తూ గాంధీజీ పీఠం ద్వారా నిత్య పూజలు చేసే గాంధీ హృదయధారి వజ్రాల రామలింగాచారి శివైక్యం చెందిన క్రమంలో ఆయన భౌతిక దేహాన్ని ప్రజల సందర్శనార్థం మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఉంచారు. సత్యం, అహింస, సద్భావనలుగా జీవనగరంలో ఎన్నో మైలురాలు అధిగమించిన మహాత్మా సేవా శాంతి ఆశ్రమం వ్యవస్థాపకులు ప్రముఖ డాక్యుమెంట్ రైటర్ వజ్రాల రామలింగాచారి అంతిమ సంస్కార కార్యక్రమం గురువారం సాయంత్రం బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానంలో నిర్వహించారు. అంతకుముందు మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో పట్టణంలోని పలువురు ప్రముఖులు, రామలింగాచారి అభిమానులు, శ్రేయభిలాషులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. గాంధీజీ అనుసరించిన సత్యం, అహింసా సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ వృద్ధాశ్రమం నిర్వహణలో అనుసరిస్తూ దైనందిక జీవితంలో అందరి పట్ల ఆదరణ, సాయం చేసే చలని చూపు కనుమరుగైన వేళ నిత్యం ఆయనతో సన్నిహితంగా మెలిగే శ్రేయభిలాషులు రామలింగాచారి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. పంచేంద్రియాలు పదిలంగా ఉన్నంత కాలం 10 మంది ప్రయోజనం కోసం శ్రమించిన మానవతావాది తమ 69 ఏటా విగత జీవితగా మారిపోవడం ఆశ్రమ వృద్ధులను కలవరపరిచింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీచమైన కుట్రతో కాపులను చీల్చేందుకు ప్రయత్నం చేస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకులు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఎర్రశెట్టి కర్ణ శ్రీనివాసరావు విమర్శించారు. గురువారం వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి పార్టీలకు చెందిన కాపు నాయకులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వైసీపీ చేస్తున్న కుట్రలను దుయ్యబట్టారు. వైసీపీ పార్టీలోని కాపు నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టార్గెట్గా చేసుకుని చేస్తున్న విమర్శలు ఏమాత్రం సహేతుకం కాదని అన్నారు. వైసీపీ పార్టీ కులాల మధ్య చిచ్చులు పెట్టి చీల్చేందుకు ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ప్రజలు దీన్ని గ్రహించి కులాల మధ్య అంతరాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీకి దూరంగా ఉండాలని సూచించారు. సమావేశంలో మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ సింగంశెట్టి రాఘవరావు, జనసేన పార్టీ నాయకులు దాసరి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు బండారి సూరిబాబు, దిలీప్, సుధాకర్, సాంబశివరావు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు పేరు నాని ఒకడు, అమ్మడు రాంబాబు ఒకడు, అసలు ఈ పేరు చెప్పడం నాకు చాలా ఇదిగా ఉంటుంది అసలు. ఎందుకంటే ఈ కాపు నాయకులు మన నాయకులు అని చెప్పడం నాకు చాలా ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కాపుల మీద నాకు చాలా సిగ్గేస్తుంది. గత ప్రభుత్వంలో రిజర్వేషన్ చేశారు, మనకి రిజర్వేషన్ 5% రిజర్వేషన్ ఇచ్చారు. మీరు జగన్మోహన్ రెడ్డి తీశారు. అంతమంది గత ప్రభుత్వం ఇంకా మనకంతా చిన్నపిల్లలు అప్పుడు 4 ఉన్నారు. వీళ్ళు కాపు కార్పొరేషన్ బీసీ రంగం తొలగించారు కొన్ని, అదే రెడ్లతో జగన్మోహన్ రెడ్డి చేశారు కార్పొరేషన్. గత మనం చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ పెట్టి ఒక సంవత్సరానికి వచ్చేసి 1000 కోట్లని కార్పొరేషన్ లోన్లు ఇచ్చారు. మీరు ఒక లోన్ ఇప్పుడు ఇచ్చారా? లేదు. ఈ రోజున మీరు ఎందుకు వచ్చారంటే పెట్టి ఒక పవన్ కళ్యాణ్ విమర్శిస్తానికే, ఒక పవన్ కళ్యాణ్ చేస్తానికే మీరు మన వేసారు కాపు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కలిసి కాపు నాయకులు అని. మీకు ఎందుకు అసలు ఇది? జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడగండి, నన్ను అడుగుతున్నాం. మేము ఈ రోజు మా పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాము. రెడ్లు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో, రెడ్డి తిట్టుకుని చూసారా? ఏమన్నా ఎవరు తిట్టుకుని చేశారా? మీకు పిక్చర్ ఏంటంటే కుక్కగా గడిచేట్ వేసినట్టుగా మిమ్మల్ని ఆడించుకుంటున్నారు. కాబట్టి మీకు చేతులెత్తి మొక్కుతున్నాను. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఇలా రాష్ట్రంలో ఆయన చేస్తున్న ఎక్కడ ఆయన ఏది కబ్జా చేస్తున్నా, ఎక్కడ దుర్మార్గా చేస్తున్నా, ఎక్కడ లంచాలు చూసుకుంటున్నా, ఎక్కడ మన కులానికి మార్పు వస్తుంది, మనకి ర్యాంక్ వస్తుందని చెప్పి మీరు పోరాడు దాని మీద. ఎక్కడో గంజాయి కేసులు 23 కేసులు ఉన్న జరిగిన దాంట్లో పవన్ కళ్యాణ్ మమ్మల్ని ఏం చేయలేదు, విజయవాడ దాంట్లో సాగిస్తున్న దాంట్లో అతను 23 కేసుల్లో ఉన్నాడు. ఆయన స్టూడెంటా? కాపు సీఎం వైఎస్ఆర్సీపీలో కాపు సీఎం నువ్వుగా చెప్పాల్సింది, మీరుగా చెప్పాల్సింది. మీ నెత్తున్నాడు చూసా, మీ నెత్తిని కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి, అతను చెప్పాలా? మేము కాపులకి రేపు మమ్మల్ని వేసి గెలిపిండి, నేను కాపు సీఎం చెప్తాను చెప్పి చేయమని దర్జా గమ్ముంటే మేమందరం మీకు బాధ్యత అవుతాం. ఏదో కాపులకి అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి నిన్న అమ్మడి రాంబాబు గారు, పేరు నాని గారు స్టేజీ మీదకి వచ్చేసి రోడ్డు మీదకి వచ్చేసి అడగొడి చేస్తున్నారు. ఇదే కాపులందరికీ వైసీపీ గవర్నమెంట్ ఏం చేశారు చెప్పనండి. చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ పెట్టి 1000 కోట్లు పండిస్తే దాన్ని తీసేశాడు. ఈడబ్ల్యూఎస్ కింద 5% రిజర్వేషన్ చేసి చంద్రబాబు గారు ఇస్తే దాన్ని తీసేశారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటన్నింటినీ కాదని ఇలా కులాల మధ్య శిక్ష పెట్టి, కాపుల మధ్య శిక్ష పెట్టి, ఈ కాపుల నుంచి కొంతమంది చేరగొడితే మన వైసీపీ వాళ్ళు ఏదో లబ్ధి పొందాలని చెప్పి ఆలోచించే తప్పితే ఇందులో కించిత్ కూడా లాభం లేదు ఈ గవర్నమెంట్కి, వైసీపీకి. తెనాలి బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాల నందు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన సదస్సు నిర్వహించారు. తెనాలి సమీపంలోని బురిపాలెం రోడ్లో గల ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఫార్మకాలజీ విభాగాధిపతి డాక్టర్ ఈ నాగార్జునబాబు మాదక ద్రవ్యాల దుష్పరిణామాలు, అక్రమ రవాణా ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కరెస్పాండెంట్ అన్నాబుత్తు సత్యనారాయణ చౌదరి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె వెంకటరమణ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి విద్య, క్రమశిక్షణ, నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అనంతరం విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ యూనిట్ 1-2 ప్రోగ్రామ్ ఆఫీసర్లు కె కళ్యాణ్ చక్రవర్తి, జి నందగోపాలకృష్ణ, ఐపీఏఎస్ఎఫ్ ఏఎస్ఎన్ చాప్టర్ మెంటర్ పి భార్గవి పర్యవేక్షించారు. అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నవాహనికా దీక్షగా చేపట్టిన శ్రీ సుదర్శన యాగం, మహాపూర్ణాహుతికి తరలివచ్చిన భక్తులు. సర్వజన హితం కోసం పరమేశ్వర స్వరూపమైన వేదరక్షణ, వేద పోషణ విస్తృతం కావాలి. వేద పండితులు పార్థసారథి శర్మ. రోటరీ వైకుంఠపురం సభ్యులు సామాజిక సేవల స్ఫూర్తిదాయకం. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్వి రామప్రసాద్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.